హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలోని నాకున్న హాబీస్ గురించి మీకు తెలియచేస్తున్నానండి. అది ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటాం కదండీ! ఆ వర్క్స్ మొత్తం కూడా ఇందులో చూపిస్తాను. ఇంకా స్టిచ్చింగు, పెయింటింగు, ఇంకా కలరింగ్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి. అది ఒక రోజుతో వచ్చే ఇష్టం కాదు కదండీ! దాదాపుగా నాకు 25 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటివన్నీ చేయడం అంటే ఇంకా చాలా 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 ఇష్టం కూడానండి. ఇవి చెయ్యాలి, ఇలాంటివి క్రియేటివిటీ ఉండాలి అంటే ఒక ఏజ్‌తో అయితే సంబంధం లేదు కదండీ! ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ కొటేషన్స్, ఈ కలరింగ్స్ ఇవన్నీ కూడా 10 డేస్ బిఫోరే చేశానండి. చాలా తక్కువ కాస్ట్‌తోనే మనం ఇలాగా చేసేసుకోవచ్చండి. మనం చేయడమే కాకుండా మన పిల్లలకి కూడా ఇలాగ చక్కగా చేయడంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళకి టైం పాస్ కూడా అయిపోతుంది కదండీ! నేను అలాగే నా మనవడికి, మనవరాలకి వాళ్ళకి హాలిడేస్ అప్పుడు బాగా ఎంగేజ్ చేసేదాన్నండి. ఇట్లాంటివన్నీ క్రియేటివిటీ నేర్పిచ్చి. మనకి ఇష్టమైన పనిని చేయాలంటే ఒక ఏజ్‌తో అయితే సంబంధం లేదండి. ఏదో కొంచెం టైం తీసుకొని చక్కగా ఇలాగా చేసేసుకోవచ్చు. ఫైనల్లీ ఇలాగా తయారైందండి. 7 ఇయర్స్ బ్యాక్ కూడా ఇగో ఇలాగే చేశానండి. మా మనవరాలి క్రెడిల్ సెరమనీలోని కూడాను ఫొటోస్ కూడా పెట్టాను అప్పుడైతే ఇంకాను. ఇప్పుడు టైం లేనందుకు పెట్టలేకపోయాను. ఇదిగో చూడండి. వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఓ పక్క లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ఏదో కొత్తగా మనం తయారు చేస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా పిల్లల్లో ఉంటుంది కదా! స్కూల్లోనే అన్నీ నేర్పించాలని లేదండి. మనం కూడా మన ఇంట్లో మనకి వచ్చింది మనం కొంచెం వాళ్ళకి క్రియేటివిటీలో ఎంకరేజ్ చేయాలి. ఇంకా దీంతో పాటు ఇంకా మా మనవాడు చిన్నవాడు ఉన్నాడు. వాడు కూడా తయారైపోయాడు. నేను చేస్తా అంటే వాడికి నేను ఎలా ఇచ్చానో చూడండి యాక్టివిటీ. ఎంత హ్యాపీగా చేసాడండి వాడు. ఇంట్రెస్ట్గా, కాన్సన్ట్రేషన్గా చేయడంలో నంబర్ 1 అండి వీళ్ళిద్దరును. నేను ఏదైనా చేయడానికి రెడీ పెట్టుకుంటే వాడు కూడా అవన్నీ చేసేస్తానంటాడు. సిజర్ ఇచ్చేయమంటాడు. నేను చేస్తానంటాడు. కట్ చేస్తూ కూర్చుంటాడు ఏవైనా కలర్ పేపర్స్ ఇస్తే. వీకెండ్సే కాకుండా సమ్మర్ హాలిడేస్‌లో కూడా అంటే డే టైమ్‌లో బయటకైతే పంపించాం కదండీ! ఎండలుంటాయని. అలాంటప్పుడు ఇంట్లోనే వాళ్ళకి ఇలాగ మనం ఏదో ఒకటి కొత్త కొత్తగా వాళ్ళకి మనం చక్కగా చెప్తే కూడా వాళ్ళు చేస్తారు. ఇగో ఇలాగ చూడండి. ఇగో వాడిని భీముడి వేషం వేయించానండి. ఇది కలర్ పేపర్స్‌తోని, అట్టలతోని చేశానండి ఈ ఆర్నమెంట్స్ గూడాను. ఇగో దివాళీకి నేను చేసిన ప్రమిదల డెకరేషను. నాతో పాటు అగో వాడు రెడీ అయిపోయాడు. ప్రమిదలు నేను కూడా డెకరేట్ చేస్తాను అని. ఫైనల్లీ వాడు కూడా ఒకటి చేసాడండి. ఎంత బాగా చేసాడనో. అది కూడా నేను దేవుడి దగ్గర పెట్టి వెలిగించాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కేవలం ఇలాగా పిల్లలకి ఇవి నేర్పించడమే కాకుండా ఇదిగో నేను చేసినవి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా రోజెస్ని బాటిల్లో పెట్టేసి ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని ఫోటోలు చేసి చక్కగా ఇలాగా చేయొచ్చు. ఇలాగ ఈ ఫ్లవర్స్ కూడా నేనే మా ఇంట్లో ఫంక్షన్కి చేశానండి. ఇగో గ్రీటింగ్ కార్డ్ కూడా చేసాం చూడండి ఇక్కడ. ఇంకా పిల్లల బర్త్డే చార్ట్స్, పోస్టర్స్ వీటితో పాటు ఇదిగో ఒక దసరా పండగకి ఎద్దు మొహం కావాలంటే కేవలం పేపర్తో చేశాను. ఇగో టమాటా మా మనవడికి చేసామండి. దాంతోపాటు ఇగో స్టిచ్చింగ్కి వచ్చే వరకు మా కోడలికి నేను ఈ బ్లౌజుల మీద స్టిచ్ చేసినవి కూడా మీకు ఇక్కడ చూపిస్తానండి. అయితే ఈ బ్లౌజ్ పీస్ మీద డిజైన్ వేసాను కదండి. ఇది చాలా కొంచెం హెవీ డిజైన్ అనమాట. బాల్ చైన్ కూడా దీనికి స్టోన్ చైన్తో పాటు వాడాను. అయితే బాల్ చైన్ నాకు మొత్తం కుట్టే వరకే కలర్ అంతా కూడా బ్లాక్గా అయిపోయిందండి. చాలా బాధ అనిపించింది. బ్లౌజ్ కుట్టే టైంకే షేడ్ అయ్యే వరకును. ఇంకా ఇది నెక్ అండ్ బ్యాక్ పార్ట్ అండి. ఇలా కుట్టాను నేనైతేను. నా ఓన్గానే ఈ డిజైన్ అది చేశానండి. ఇంతకు ముందు కూడా ఒక 2 చేశాను. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది నెక్ గురించి ఇట్లాగా కుట్టానండి. కొంచెం ఫెవికాల్ అది కూడా పడిపోయింది. అయినా ఆ పీస్ వాళ్ళు కట్ చేసేస్తారు కనుక అదో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఈ బాల్ చైన్ బ్లాక్ అయ్యే వరకే నేను చాలా బాధపడ్డానండి. అసలు అది బ్లౌజ్ పీస్ అసలు అలాగే ఉంచేసాను కూడాను. దాన్ని కుట్టించుకోకుండా కూడా ఉంచేసుకున్నాం. ఏం చేయాలండి ఇంకా. ఇది చూడండి. ఈ బ్లూ కలర్ క్లాత్ మీద ఇవన్నీ కూడా నేను చేశానండి. బ్లౌజ్ కుట్టక ముందే ఇలాగా
అంతా డిజైన్ ఎంబ్రాయిడరీ అంతా చేసేసాక అప్పుడు బ్లౌజ్ కుట్టించుకుంది తను. ఇది ఒక శారీ మీదండి. ఇదిగో చూడండి, ఈ గ్రీన్ కలర్ శారీ మీదకి బ్లూ కలర్ బ్లౌజ్ బార్డర్ వచ్చింది. ఇదంతా థ్రెడ్ వర్క్ చేశానండి, ఈ గ్రీన్ కలర్ అయితేను. అదే బయట అయితే ఈ డిజైన్ కుట్టడానికి చాలా కాస్టే అవుతుంది కదండి. మనంతట మనమే ఇంట్లో చిన్నదో పెద్దదో వచ్చినట్టుగా చేసుకుంటే కూడా సాటిస్ఫై కూడా ఉంటుంది కదండి. అయినా ఈ మెటీరియల్ కూడా షాపుల్లో చాలా తక్కువే ఉంటుందండి. మనమే తీసుకొచ్చి చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుని తర్వాత మనం కొంచెం హెవీ డిజైన్ వేసుకొని మనం కుట్టుకోవచ్చు కూడాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇగో ఇలాగ చేశాను చూడండి. కానీ చాలా బాగుందండి ఈ శారీ అయితే. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ చాలా బాగా సూట్ అయింది కూడాను. అది కుడుతున్న కొద్దీ మనకే ఐడియా వస్తుంది, ఇలా కుడితే బాగుంటుంది, అలా కుడితే బాగుంటుంది అని చెప్పి. ఇవి డైరెక్ట్ క్లాత్ మీద నేను కుట్టాక బ్లౌజ్ కుట్టించాము. అయితే ఇప్పుడు చూపిస్తున్న ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ మీద చేసిన స్టిచ్చింగ్ సింపుల్గా ఉండాలని బ్లౌజ్ కుట్టేసాక ప్లెయిన్గా ఉంది కదా అని నేనే ఇలాగా మొత్తం హ్యాండ్ వర్కేనండి. మగ్గం మీద పెట్టడం కానీ ఏమీ లేదు, ఒక చిన్న ఫ్రేమ్ పెట్టుకుని ఇలా కుట్టేసాను మొత్తం. ఇవన్నీ కూడా మనకి బయట మెటీరియల్ దొరుకుతాయండి. మనం ఈజీగా కుట్టుకోవచ్చు అనుకునేవే చక్కగా తీసుకొని ఇలాగా స్టిచ్ చేసేసుకోవడమే. అసలు ఎన్నిసార్లు వాష్ చేసినప్పటికీ కూడా ఇవి అస్సలు కలర్ కూడా పోలేదు. దాని తర్వాత ఇగో ఈ శారీ మీద కుట్టిన డిజైన్ 25 years బ్యాక్ దండి. ఇది ఎలా ఉందో చూడండి. మొత్తం అసలు ఎక్కడ కూడా ఒక కుందన్ కానీ ఒక చిన్న చిన్న బీట్స్ కానీ ఏమీ పెట్టలేదు, మొత్తం థ్రెడ్ వర్కే దగ్గరగా. కానీ దీనికి చాలా టైం పట్టింది. దీనికి కలర్స్ కూడా ఎక్కువ వాడలేదు, చూసారా, ఓన్లీ 3 కలర్సే పెట్టాను. చాలా బాగుంది కూడా. అప్పట్లో చాలా ట్రెండ్ అండి ఈ శారీస్ ఇలాంటి క్లాత్ మీద కుట్టినవి. డైలీ 1 hour హోంవర్క్ లాగా పెట్టుకొని మరీ కుట్టేదాన్ని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి.